నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అరెస్టుల పర్వం నోటీసుల పర్వం అయితే కొనసాగుతా ఉంది ఈసారి లైన్ లోకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎస్కేప్ అయిపోయినాడని కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం వదిలి పారిపోయాడని కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం నోటీసులు కూడా తీసుకోవడానికి రెడీగా లేరని ఇంట్లో అందుబాటులో లేరని వార్తలు అయితే వస్తుంది కానీ దీనికి ఆయన కౌంటర్ గా లేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మొన్న ఉగాది వేడుకలు కూడా మా ఇంట్లోనే జరుపుకున్నానని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఏవో ఫోటోలు ఏవో పెట్టారంట మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరగబోతుందని అది ఏ కేసులోనూ చూద్దాం రండి క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇంటికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్ళగా లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు ఇట్లా గోడకు నోటీసులు అంటిస్తే ఏం చెప్తారంటే అతి తెలివికి కుక్క బీకేసిందని చెప్తారు కాబట్టి లాలో ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ మొత్తం తెలిసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇది ఎట్లా పట్టాలంటే మన పాస్టర్ ప్రవీణ్ కేసులో ఏ విధంగా పోలీసులు మొత్తం మోహరించి ఏ విధంగా అయితే గొడవలు జరగకుండా చూశారో అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే గానీ వీళ్ళను పట్టుకోవడం అసాధ్యము ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు దేశం వదిలి పారిపోయినాడు లేదా అందుబాటులో లేడంటా ఉంటే ఈయనకు ఎంత ఇది లేకపోతే సోషల్ మీడియా వేదికలో నేను హైదరాబాద్ లో మా ఇంట్లోనే ఉన్నాను ఉగాది వేడుకలు జరుపుకుంటున్నానని చెప్పి ఫోటోలు పెడతాడు ఇక్కడ చూడండి నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నాను ఇవిగా ఫోటోలు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినాడంట సో ఆయన ఏడున్నాడంటే కమలాపురం కాలనీలోని కాకాని నివాసానికి చేరుకోగా అక్కడ ఆయన లేరు సరే ఇంత బిల్డప్ ఇచ్చినాడు ఫోటోలు పెట్టినాడు వీడియోలు పోయిన సంవత్సరం పెట్టింటాడు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలివితేటలు మనకు తెలియదేముంది గత సంవత్సరం ఉగాది వేడుకలు జరుపుకున్నటువంటి వీడియోలు అదేవిధంగా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి హే నాకేం భయం లేదు నేను మా ఇంట్లోనే ఉండానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టిస్తే పోలీసులు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటే అక్కడ కూడా ఆయన అందుబాటులో లేడు కేసులో A4 గా ఉన్నాడు కేసులో అయితే A4 గా ఉన్నాడంట క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరిలో కేసు నమోదైంది ఈ కేసులో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు పోలీసులు ఇటీవల చేర్చారు సో ఈ నెల్లూరు వాళ్ళు ఎట్లంటే ఫైళ్లు ఎలుకలు తినేసింది వీళ్ళ ఫైల్ మాత్రం ఎలుకలు తినేసింది వీళ్ళ ఫైల్ మాత్రం మిస్ అవుతుంది కోర్టును కూడా తప్పు దోవ పట్టించినటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళు వీళ్ళు అప్పటి నుంచి తాను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కేసులకు భయపడేది లేదని బయట ప్రెస్ మీట్ పెట్టి కేసులు అంటే భయం లేదు నేనేమి అన్యాయం చేయలేదు నేనేమి అక్రమాలకు పాల్పడలేదు నేను ఇంట్లోనే ఉన్నాను బరాబర్ నోటీసులు ఇస్తే వచ్చి అటెండ్ అవుతానని చెప్పే వీళ్ళు నోటీసులు ఇచ్చే టయానికి ఇంట్లో ఉండరు కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ వ్యవహారంలో కూడా 8 కేసు బుక్ చేయాలని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు ఇటువంటి కేసులకు భయపడేది లేదని కాకాని పదే ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేదానికేమో మేమేం భయపడలేదు మేమేం అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదనేసి ప్రెస్ మీట్లు పెడతారు అరెస్ట్ చేయడానికి వెళ్తే మాత్రము దొంగదారిలో పారిపోతారు వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం శ్రేణులు ఇంతకు 100 రెట్లు మూల్యం చెల్లించుకుంటాయన్నారు ఇక వైకాపా వచ్చేది లేదు సచ్చేది లేదు ముందొచ్చి విచారణ ఎదుర్కొని నువ్వు శుద్ధపూసని నిరూపించుకో ఇది పక్కన పెట్టి వచ్చేది మేమే ఇంకెప్పుడో 3 సంవత్సరాల తర్వాత వస్తాము మీ కథ చెప్తాము అని చెప్పి ధమ్కీ ఇస్తాడు ఈయన ధమ్కీకి ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు త్వరలోనే ఈ వారంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని ట్రేస్ చేశారు ఎక్కడున్నాడో తెలుసని పగడ్బందీగా ఈయన అరెస్ట్ కి అయితే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తుంది మరి చూద్దాం ఎప్పుడు అరెస్ట్ అవుతాడో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని మీరు భావిస్తున్నారా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు